తుండు అని రమ్మన్నా వస్తలేదట. ఇగో గిట్ల కథ నడిపిస్తున్నారు. ఇదంతా ఉత్తుత్త పంచాదే డ్రామా, ఇదంతా కల్వకుంట్ల వారి డ్రామా అనే కాడికి ఇప్పుడు తెలంగాణ జనాలకు అర్థమయ్యేటట్టుగా ఇగో తెలంగాణ జేజమ్మ డీకే అరుణమ్మ ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసిందుల్లా. మొత్తానికి కల్వకుంట్ల కుటుంబంలో పంచాది ఉత్తుత్త పంచాది. రేపు ఎలక్షన్లలో సానుభూతి పెంచుకోవడానికి మాత్రమే అయ్యో కేసీరావును ఒంటరి చేసిర్రా, కేసీరావు ఒంటరి పక్ష అయిందా, ఆకాశములో పయనించే పక్షినైతిని, భూలోకములో చిగురించని మొక్కనైతిని, నీరు లేని ఏరునైతిని, పేరు లేని ఊరునైతిని, నీడలేని జాడనైతిని, గోడలేని మేడనైతిని, రారా రారా ఓ తెలంగాణ ప్రజలారా, ఎంత కాడికొచ్చే నా పరిస్థితి, ఎంత కాడికొచ్చే నా పరిస్థితి, కుటుంబ సభ్యులే చీకొట్టిరి గదరా. ఓ గిట్లా నేను 10 ఏళ్ళు రాజ్యవేలి బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తే ఆఖరికి వస్తారకల్లా నా కుటుంబ సభ్యులే నన్ను ఎడమరుగు చేస్తుర్రు, ఓరసూపు చూస్తుర్రు, నేను ఏం పాపం చేసి అని ఈ రకంగా కేసీరావయ్య అంటందుకు చెప్పుకుంటందుకు సందు ఏం సందు డ్రామా పంచాది. ఇదంతా మరి తెలంగాణ జనాలు తెలవాలి. అయ్యో పాపం కేసీరావయ్య నిజంగానే కొడుకో దిక్కు బిడ్డో దిక్కు తిప్పట్లాడుతుర్రాట, కొడుకో దిక్కు బిడ్డో దిక్కు పంచాయతీ పెట్టుకుంటుర్రాట, అయ్యో ఏంది గందరగోళము అని ఇప్పుడు తెలంగాణ జనాలు అనుకునేటట్టుగా వీళ్ళు కల్వకుంట్ల కుటుంబం వారి డ్రామా. ఇదంతా ఉత్తుత్త పంచాయతీ అనేది ఇక మరి ఎంపీ అరుణమ్మ ఈ రకంగా కుండ బద్దలు గురించి చెప్పిందిలా. ఇది కథ. ఇక పోతే రాజన్న కోడలపై రాజకీయాలు వద్దు. సురేఖక్క నీ పానం బాగున్నాదా బావు, ఆ కళ్ళని గుంజుకపోయినాయి, ముఖమంతా బీటుక తిన్నట్టు అయింది, పాడవాడ ఈ పని 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 కొలువు చల్లకుండా మంత్రి కొలువు వెక్కినాక చక్కగా నిద్రపోతలేనట్టుంది, ఆ కంటి మీద కునుకులేనట్టుంది సురేఖకు. ఇక మొన్ననే పాపం బీబీ తక్కువయి కింద పడిపోయిందట. కోడల దుస్థితికి పాపం కేసీఆర్ పాలనదే. వేములవాడకు కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్క పైసా ఇవ్వలే. 10 ఏళ్లలో దేవాదాయ శాఖలో డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగిందా? వేములవాడకేంది, వేములవాడ రాజయ్యకు మాట తప్పిండు, ఇస్తా అని ఆయన పైసలు ఎగ్గొట్టిండు. అక్కడ భద్రాద్రి రామయ్యకు 100 కోట్ల ఇస్తా అని ఆయనకు ఎగ్గొట్టిండు. కేసీరావు మనుషులకే కాదు దేవుళ్ళకు కూడా పైసలు ఒప్పుకొని ఎగ్గొట్టిండు. ఇటు మళ్ళీ కొండగట్టు అంజన కూడా పైసలు ఇస్తా అని ఎగ్గొట్టిండు. అగో గసోటి పుణ్యాత్ముడు కేసీరావు. 10 ఏళ్ల అరిష్టపు పాలన ఇప్పుడు బీఆర్ఎస్ను వెంటాడుతుంది. రాష్ట్ర సంపదను ఇష్టారీతిన దోచుకున్న కల్వకుంట్ల దండుపాల్యం బ్యాచ్ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. మొత్తానికి ఇక రాజన్న కోడలు వేములవాడ రాజన్న కోడల మీద నిన్నయాల వార్తలు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి. గిట్ట ఉంటాయా గట్ట ఉంటాయా, వేములవాడ రాజయ్య కోల్యాగలు ఈ రకంగానే ఉంటాయా, ఏంది పరిస్థితి, ఏంది ఈ దుస్థితి, ఎంతకాడికి వచ్చే రాజన్న కోల్యాగల పరిస్థితి అనేది ఇప్పుడు సోషల్ మీడియా కోల్యాగలు కోడై కూస్తున్నారు. కాబట్టి ఈ పాపం అంతా గతంలో కేసీరావయ్య చేసిందే, గతంలో 10 ఏళ్ల కాలంలో కేసీరావు చేసిందే అనేది సురేఖ అక్క అనుకొస్తుంది. కాబట్టి ఒక్కసారి సురేఖ అక్క ఆంబాయం ఈ రకంగా ఏ రకంగా ఎలా పోసుకుంటుంది, ఏంది ఏం కథ అనేది ఒకసారి కూడా మనం ఇందాం. కేటీఆర్కు సుప్రీం నోటీసులు. ప్రభుత్వం 25,000 కోట్ల స్కామ్. ప్రభుత్వం 25,000 కోట్ల స్కామ్ చేసిందని ఆరోపణలు. ఆత్రం సుగుణ ఫిర్యాదుతో ఊట్నూరు పిఎస్లో కేసు.
ఆ కేసును కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీం ఆశ్రయించిన సుగుణ. పిటిషన్పై విచారణ, మాజీ మంత్రికి నోటీసులు, 4 వారాల్లోగా తమ స్పందన తెలపాలి.